మన బేబీ కోసము మేము ఆల్మోస్ట్ 14 years వెయిట్ చేశాము. ఎన్నో ఏళ్ళగా నీ గురించి ఎంతో ఎదురు చూసాం. నువ్వు వచ్చాక మా జీవితం బంగారు మాయమైపోయింది. 14 years తర్వాత రాముడికి ఏ విధంగా అయితే మళ్ళా వనవాసం నుంచి మళ్ళీ బ్యాక్ అయోధ్య వచ్చాడో, సో అదేవిధంగా మాకు 14 years తర్వాత మా లైఫ్లో కూడా ఒక వెలుగనేది వచ్చింది. నువ్వు రాకనే ముందు ప్రతి క్షణం మా జీవితంలో ఏదో వెల్తీగా ఉండేది, లోటు కనిపించేది. నువ్వు వచ్చాక ప్రతి క్షణం మేము ఎంతో ఆనందంగా సంతోషంగా గడుపుతున్నామమ్మ, మీ నాన్న నేను. సో ఎప్పుడైతే కన్ఫర్మ్ అయింది అనేసి ఎప్పుడైతే తెలిసిందో నేను అసలు ఆ ఆనందాన్ని తట్టుకోలేకపోయాను. అండ్ ఇంకోటి ఏంటంటే కన్ఫర్మ్ అయిన తర్వాత అది ఆనందం ఒక విత్తు, ఇంకోటి ఏంటంటే అది కాకుండా నాకు పాప పుట్టాలని ఇంకో ఆనందం, అంటే ఆశ అన్నట్టు. నువ్వు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నతమైన జీవితంలో ఉండాలని కోరుకుంటున్నాను. వర్క్ సిస్టమ్ మీద కూర్చున్నప్పుడు ఎంత స్ట్రెస్లో ఉంటామో అదంతా ఆ స్ట్రెస్ అంతా ఒకసారి పాపను చూసేసరికి, ఇంటికి వచ్చి పాపను చూసేసరికి మొత్తం మైమర్చిపోయి ఒక బెలూన్ లాగా ఇట్లా మనం ఉప్పొంగిపోతాం అన్నట్టు. నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నానమ్మా. గాడ్ బ్లెస్ యు బంగారు తల్లి. చిరు చిరు చిన్నారివే నా కంటికి, ఎదిగిన ఎన్నేళ్ళకి ఎన్నటికి. అలకాని పలుకు అన్ని అన్ని రత్నాలే, నీ నడకాని కులుకు అన్ని అన్ని చిత్రాలే. చిన్నారు పరికిణి పరుగుల కిలకిలలాగోదారి, అమ్మైనా నేనురా నాన్నైనా నేనురా, నీకో ఆట బొమ్మై ఉన్నా. ఆకాశం ప్రేమగా నిన్ను మోసే భూమిగా, ఎందాకైనా నీతో రానా. శ్రీశైల రాణి ఆ చదువుల వాణి, సిరిగల కల్యాణి, కల కలిసి నన్ను కరుణించిన వరమే కిలకిల